దేవుడు మంచి స్వరములను ఇస్తాడు అనేక మందికి. దేవుడు అనేక మందికి తలాంతులను ఇస్తాడు. దేవుని కొరకు వాడండ్రా అని తలాంతులు ఇస్తే నిష్ప్రయోజనముగా, నిరుపయోగముగా, దేనికి పనికిరాని వ్యక్తులుగా వారి జీవితాన్ని గడుపుతారు. దేవుడు యవ్వన ప్రాయంలో, చిన్న ప్రాయంలో లేపుకొని వారిని యాజకులుగా, ప్రవక్తలుగా, నాయకులుగా, రాజులుగా, ప్రధానమంత్రులుగా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు నీ వాడితే దేవుడు నిన్ను కూడా ఆ స్థానంలో ఉంచుతాడు. యోసేపు మరి దేవునికి ఎంత ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. అందరూ త్రోసివేశారు, విడిచిపెట్టేశారు, బంధువులు తోశారు, ఇంటిలో వారు వదిలిపెట్టారు, గుంటలో పడవేశారు. దేవుడిని విడిచిపెట్టలేదు. శ్రమలు వస్తే దేవుడిని విడిచిపెట్టేస్తున్నాము, కష్టాలు వస్తే దేవుడిని విడిచిపెట్టేస్తాము. పట్టింపులు పంతాలకు పోయి దేవుని సన్నిధానికి రాని వ్యక్తులుగా మనం ఉన్నాము. మనుషులు ఏ రీతిగా బ్రతుకుతున్నారంటే, మనుషులు ప్రేమించలేని వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని మరి కూడా పరిశుద్ధులుగా, దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ కూడా మనుషులుగా ప్రేమించలేని వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. దేవుడు కోరుకునేది అదా. నీ శత్రువులను సహితము క్షమించమంటున్నాడు, నీ శత్రువులను సహితము ప్రేమించమంటున్నాడు. దేవుడు తనలో ఉన్న దయాగుణము, క్షమాగుణము అవి మన జీవితంలో పొందుకోలేకపోతున్నాము. ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము చూడలేదు. ఆ దేవుణ్ణి మనము చూడలేదు కనుక మనము ప్రేమించలేకపోతున్నాము. ఎవరైతే ఆయన్ని చూస్తారో వారు మాత్రమే దేవుని సంబంధం అంటున్నాడు.